కమింగ్ టు బీఆర్ఎస్ పార్టీ ఫాదర్ అండ్ సన్, వీళ్ళది దుకాణం బంద్. నా ఒక సజెషన్ ఏంటంటే, ఎట్లయితే ఆంధ్రాల బీఆర్ఎస్ పార్టీ భవనాన్ని ఓయోకి కిరాయిలకు ఇచ్చిండ్రో అట్లనే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ భవనాన్ని ఓయో రూమ్ కి కిరాయిలకు ఇచ్చి ఆ వచ్చిన కిరాయిలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలకు లేకపోతే అమరవీరులకు వాళ్ళకి ఆ కిరాయిలు ఇస్తే బాగుంటుందని చెప్పి నా హంబల్ రిక్వెస్ట్ వీళ్ళతోటి. నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, వీళ్ళ పని అయిపోయింది, దుకాణం బంద్ అయిపోయింది. జూబ్లీ హిల్స్ లో ఇంత ప్రతిష్టాత్మకంగా ఎలక్షన్లు జరుగుతుంటే ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉంటూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా ఉంటూ కేసీఆర్ గారు ఒక్కసారి కూడా బయటికి రాలేదు, ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఒక ఓటు వేయమని కనీసం అప్పీల్ కూడా చేయలేదు అనంటే ఎందుకు అనంటే తను రిటైర్మెంట్ ప్రకటించేసిండు. కానీ కేటీఆర్ కి ఆయన మొహం చూసే ఓట్లు రావు కదా, అడిగే అంత దమ్ము లేదు, అంత ఏమీ లేదు. కాబట్టి అయ్య పేరు చెప్పుకొని నాకు ఓటేయండి, ఆయంగే దేక్లేంగే అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. కవిత కూడా అందుకనే ఇంట్లోకి వెళ్ళిపోయింది. అరే ఇలా దుకాణం బంద్ అయింది, నేను ఆ కేటీఆర్ కింద నేనేది పనిచేసేదని చెప్పి ఆమె ఇంకొక దుకాణం ఓపెన్ చేసుకుందాడా. అట్లా వీళ్ళ పార్టీ క్లోజ్ అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ కార్యకర్తలారా, ప్రజలారా, మీరు ఒక్కసారి ఆలోచించి రిటైర్ అయిపోయిన కేసీఆర్ గారి పేరు చెప్పి మోసం చేస్తున్న కేటీఆర్ కి బుద్ధి చెప్పండి.